divided by Q means P is the wife of Q. Okay, అవన్నీ యాక్చువల్గా డేటా ఉన్నాయి కదమ్మా. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఓకే, క్రింది వాటిలో ఏది P Q యొక్క అమ్మమ్మ లేదా నానమ్మ అని చెప్తుంది? ఓకే, మా P ఏమవ్వాలమ్మా? Qకి అమ్మమ్మ లేదా నానమ్మ అవ్వాలి. ఇక్కడ 2 పాయింట్స్ అమ్మా. P జెండర్ ఫిమేల్, అమ్మమ్మ లేదా నానమ్మ అవ్వాలి అంటే 2 జనరేషన్స్ గ్యాప్ ఉండాలి, అవునా? ఓకే, జెండరు అలాగే జనరేషన్ బేస్ చేసుకుని ట్రై చేద్దాం. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనం ఇక్కడతో ఆన్సర్ కన్ఫైన్ అయిపోకుండా ఏదైనా ఒక ఆప్షన్లో అలా దొరికితే దాన్ని వెరిఫై చేసి చూడాలి, అవునా కాదా? ఓకే, మా పీకి క్యూకి మధ్యలో అమ్మమ్మ లేదా నాయనమ్మ అవ్వాలంటే జనరేషన్ గ్యాప్ రావాలంటే ఇందులో ఎవరున్నారమ్మా? ఒక ప్లస్ సింబల్ గాడే ఉన్నాడు. మరి 2 జనరేషన్ గ్యాప్ రావాలంటే పీకి క్యూకి మధ్యలో 2 ప్లస్లు ఉండాలి కనీసం. పీకి క్యూకి మధ్యలో ఒకే ఒక ప్లస్ ఉన్నాడు, వద్దు కొట్టే. పీకి క్యూకి మధ్యలో 2 ప్లస్లు ఉన్నారు, ఓకే ఫైన్. పీకి క్యూకి మధ్యలో 1 2 3 ఉన్నాయి. 3 ఉంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్? ఒప్పుకొని కొట్టేసేయి. ఎందుకంటే మనకి ఎన్ని ఉండాలి? 3 ఉంటే 3 జనరేషన్లు గ్యాప్ అయిపోతుంది. అలాగోలా కుదురుతుంది మనకి. 2 జనరేషన్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వీడిని తీసుకుంటే వీడు ఒకడే మనకి ఇప్పుడు పాసిబిలిటీగా అన్నాడు. మరి ఇందులో పీ జనరేషన్ ఏమై ఉండాలి? పీ జెండరు ఫీమేల్ అయి ఉండాలి, అవునా కాదా? సో ఇప్పుడు పీ జెండర్ ఫీమేల్ అయిందా లేదా ఇక్కడ చూద్దాం. పీ డివైడ్ బై ఆర్ అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ఫీమేల్. ఎస్, పీ జనరేషన్ జెండర్ కూడా వర్కౌట్ అయింది. కాబట్టి నన్ ఆఫ్ దీస్ లేకపోయి ఉంటే వాడు టికెట్ సరే బై ఇదేరా ఆన్సర్, అదే షార్ట్ కట్ అని చెప్పుండేవాడిని. ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మొత్తం చేయాలి, అవునా? ఓకే, ఫస్ట్ వన్ పీ మైనస్ పీ డివైడ్ బై ఆర్ అంటే ఫస్ట్ వన్ ఇస్ ద వైఫ్ ఆఫ్ ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఎవరమ్మా ఇక్కడ? ఆర్. ఓకే, మరి ఈ వైఫ్ అయితే ఈయన హస్బెండ్ అయ్యగా. ఓకే గుడ్. ఆర్ ప్లస్ ఎస్ అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద సెకండ్ వన్. ఎస్. ఎస్ ప్లస్ టీ అంటే ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఓకే ఫైన్. టీ డివైడ్ బై క్యూ. టీ డివైడ్ బై క్యూ అంటే టీ ఇస్ ద ఫిమేల్ and the next one Q is the male and they both are husband and wife. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మన భర్త యొక్క తండ్రి మనకేం సంబంధం? మన భర్త యొక్క తండ్రి ఏదో చెప్పు ఫాదర్ ఇన్ లా అంట, అంతేగాని గ్రాండ్ ఫాదర్ ఇన్ లా అనేది లేదు మనకి, అవునా కాదా? సో ఇప్పుడు మామగారు ఉంది కానీ తాత మామగారు లాంటివి లేవు, అవునా కాదా? కాబట్టి క్యూకి ఆర్ నో రిలేషన్, అవునా? మరి వీడేం చెప్తున్నాడు? అరే బాయ్, క్యూకి పి అనేవాడు అమ్మమ్మ లేదా నానమ్మ అవ్వాలన్నాడు, అవ్వలేదుగా. సో కొట్టేశాను సార్. ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు అంటే ఆన్సర్ ఇన్ ఫిక్స్ నన్ ఆఫ్ దిస్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?